హలో అందరికీ నమస్కారం. మా తాత అయితే ఆవులు పట్టుకొని వచ్చేస్తున్నాడట చేను దగ్గర నుంచి. ఇప్పుడు నేను ఏం చేయాలి, కుర్తి పెట్టాలి కదండి. మేము కుర్తికి ఏమేమి వేస్తామనేది మీకు చూపిస్తున్నాం. చూడండి, 2 కేజీల ఫీడు, ఒక సేరు బూస వేసుకున్నాం. అండ్ మళ్ళీ 4 గంటల ముందు నానబెట్టుకున్న శనగ చెక్క ఉండదండి, బాగా నానబెట్టుకున్నాము. యాక్చువల్లీ ఈరోజు నీళ్ళు ఎక్కువ పోసేస్తాను అనమాట. నీళ్ళు చాలా పోయకూడదు, కొంచెం గట్టిగా ఉండే మాదిరి ఉండాలి. మళ్ళీ పోసుకోవాలి నీళ్ళు. చూడండి, ఇట్లా కడ్డి పుల్లలు అవి ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి క్లీన్గా కలుపుకొని పోసుకోవాలి దీంట్లోకి. ఎలా అంటే పోసుకున్నప్పుడు అంతా ఒకేసారి పోసేయకూడదు, నిదానంగా పోసుకోవాలి. పైన చూడండి, ఇలా కింద గట్టిగా ఉండిపోతుంది అనమాట. దాంట్లోకి మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ క్లీన్గా కలుపుకొని పోసుకోవాలి. అలా పోస్తూ ఉంటే కింద రాళ్ళు చెత్త అది ఇది ఉంటుంది, అవన్నీ వేయకూడదు. కాబట్టి ఎప్పుడైనా కానీ చేసేటప్పుడు చూసుకోండి. మీరు ఒకేసారి అంతా పోసేస్తే రాలిపోతాయి, దాని నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మరి క్లీన్గా కలుపుకొని మీరు తీసుకుపోసి ఆవుకు పెడితే మాత్రం బాగా తింటుందండి. దీంట్లో కూడా అంతా నీళ్ళు ఎక్కువ పోయకూడదండి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆవుకు పోసే ఆల్రెడీ రోజు అంత ఎక్కువ అయినట్లున్నాయి నీళ్ళు. మేము ఇన్ని నీళ్ళు కూడా పోయామండి. ఆవును చూస్తే ఏమనుకుంటారు, ఇంకా పెయ్యి అనుకుంటారు, ఫస్ట్ టైం అనుకుంటారు. కానీ కాదండి, 3rd టైం ప్రెగ్నెన్సీ అండి. మీరు చూస్తే ఎట్లుంది ఆవు అనేసి. కడుగు 15 రోజులు అయిందండి, పూసుకోదు ఆవు, ఫుల్ ఫ్రీగా ఉంటుంది. అండ్ చూస్తే మీరు అట్లా అనుకుంటారు పొద్దు కూడా లేదు అని, రీసెంట్గానే ఎండిపోయింది. ఇంకా 4 నెలల తర్వాత డెలివరీ అయితే అవుతుందండి. ఆ తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తాను దీని గురించి. ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.